గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు మా పెళ్లి ఆల్బమ్ వీడియో చూపించాలనుకుంటున్నా. ఇదైతే ఇప్పుడు 100 పేజెస్. దీంట్లో అయితే ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే ముందు చూపిస్తాను, ఫోటోలు చూపిస్తే ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఇదైతే వాల్ పేపర్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది. నాకైతే వాల్ పేపర్ బాగా నచ్చింది. ఇది బ్యాక్ సైడ్, ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫొటోస్ వీడియోస్ ఎవరు తీసారో నేను లాస్ట్లో చెప్తాను. ఇదైతే ఫ్రంట్ పేజీ ఇలా ఉంటుంది. ఇది కూడా మేమే కస్టమైజ్ చేపించాము. ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్తాను, ఎందుకంటే అందం మాస్తి కాదు, అర్థం చేసుకునే తోడు ముఖ్యం. ఎందుకంటే దేంట్లోనైనా సరే నేను సపోర్ట్ చేసేవాళ్ళే కదా నీకు ముఖ్యం. మా వారైతే దాంట్లో ఫస్ట్ ఉంటాడు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటాడు, నాకు సలహాలు ఇస్తుంటాడు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్తుంటాడు. ఇదైతే ఇలా ఉంది. ఇదైతే మేమైతే కర్నూలులో తీపించుకున్నాము. ఇదైతే పెళ్ళి కాకముందు కాదు, పెళ్ళి అయ్యాకే మేము ఫోటోషూట్ తీసుకున్నాము. ఈ ఫొటోస్ గుర్తుపెట్టుకోండి. నేనైతే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది ఏంటనేది మీకు చెప్తాను. ఇక్కడైతే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే మట్టి మా వారి స్టైల్ చూసి మా వారికి దిష్టి పెట్టకండి. అదైతే అరేంజా లవ్ మ్యారేజ్ అనేది అందరికి చాలా డౌట్ అయితే ఉంది. మాదైతే అరేంజ్ మ్యారేజేనండి. మా నాన్నకు వాళ్ళ సైడు నచ్చికేసి నాకు మా ఆయన నచ్చి చేసుకున్నాము. ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేశారు, పెళ్లి పందిరికి సిద్ధమవుతుంది. ఇక్కడైతే పెళ్ళి అయ్యాక మేము ఫోటోషూట్కి వెళ్ళాము. పెళ్ళి అయినాకనే ఇది కూడా ఫోటోషూట్. ఏంటంటే పెళ్ళి అయ్యాక దిగితేనే వాళ్ళ బాండింగ్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. పెళ్ళిలో దిగినటివన్నీ ఏదో భయపడుకుంటూ సిగ్గుపడుకుంటూ అలాగే ఉంటుంది. ఎవరైనా సరే ఫోటోషూట్ చేయాలనుకుంటే పెళ్ళి తర్వాతే చేసుకోండి, ఎందుకంటే బాండింగ్ అనేది చాలా బాగుంటుంది, న్యాచురల్గా వస్తుంది. ఇక్కడ మా చిన్నన్న వాళ్ళ బావకి చెల్లబట్ట వేయాలన్నమాట. ఇక్కడైతే ఈ పిక్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా యూనిక్గా తీశారు. ఎవరు తీశారనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మా అత్త వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు మా వారికి మంగళహారతి ఇచ్చి లేపాలన్నమాట పైకి. ఇదైతే పిక్ చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగున్నాయి. మేము దీనివన్నీ పిక్స్లో శారీ టు డ్రెస్సు ఫొటోస్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చాయి. మీరు కూడా వీడియోలో చూస్తుంటారు, ఇప్పుడైతే చూసేయండి. ఇక్కడైతే మా వారి బావ అన్నమాట, నాకు అన్న అవుతాడు. పాలకొమ్మ కోసుకొని రావాలన్నమాట. పందిరికి ముగ్గు వేస్తున్నారు మా గ్యాంగ్. పెళ్ళిలో ఎవరు పెద్ద పరిచయం లేదు కానండి, ఇప్పుడైతే అందరూ పరిచయం అయిపోయారు, అందరూ క్లోజ్ అయిపోయారు. ఇక్కడైతే ఈ పిక్స్ అనేటివి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ పిక్ అయితే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పిక్, ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు. మా వారు అలా పట్టుకొని నన్ను చూస్తుంటే, ఇదే మా ఆడపిల్ల. ఇక్కడ మా ఆడపిల్ల మా ఆయన వాళ్ళ చెల్లెలు అనమాట. ఇక్కడైతే రోల్ పూజ అన్నీ చేస్తున్నారు. అప్పుడు తెలియలేదు నాకు, ఎందుకంటే మా దాంట్లో ఎవరికి పెళ్ళి కాలేదు, అప్పుడే నాకే ఫస్ట్ అయింది. ఇవన్నీ చూసారు, ఇవన్నీ సింగిల్గా వెళ్ళాము, ఎప్పుడో పెళ్ళి అయ్యాకే వెళ్ళాము. ఇవైతే పెళ్ళిలోనే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే శారీ అదే కట్టానండి, అది వచ్చిన సమస్య. వేరే శారీ కట్టింటే బాగుండే అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యాను, ఇంకా చేసేది ఏం లేదు, ఊరుకుండడమే. ఇక్కడైతే పెళ్లి కూతురుగా నేనైతే మా ఊర్లోకి ఎంట్రీ ఇచ్చేసాను. మా వారి స్కిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఈ ఫోటోలలో ఎవరు ఏమేమి అవుతారో అనేది నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా చూపిస్తేనే మీకు బాగుంటుంది, వాళ్ళు ఏమవుతారు అనేది మీకు అర్థమవుతుంది. లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మన లైఫ్ పార్ట్నర్ ఎలా వస్తాడో ఏంటో అనేది మనకి చాలా క్వశ్చన్స్ అనేవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదండి. నాకైతే ఆ టెన్షన్ ఏమీ లేకుండే, ఎందుకంటే నాకు చాలా మంచి హస్బెండే దొరికాడు కాబట్టి ఐఎమ్ సో లక్కీ అని చెప్తాను నేనైతే. మీకైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, నేను ఎంత కట్నం తీసుకెళ్ళాను, మా వారికి ఎంత ఇచ్చాననే డౌట్ అయితే మీకు ఉంది కదా. అదైతే నేను ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే రివీల్ చేయదలుచుకోలేదు నేనైతే. మా అత్త మా మామని అయితే మీకు చూపించలేదు కదా, ఇప్పుడైతే మా అత్త మా మామని చూసేయండి. మా అత్త మా మామ ఒడిబియ్యం నింపుకున్నారనమాట. మా అత్త మా మామ ఎలా అంటే, నాకు మా మామ క్లోజ్ లేకపోయినా మా అత్తనే చాలా క్లోజ్. నేను మా అత్త అయితే చాలా క్లోజ్గా ఉంటాము, మంచి మంచి సెటైర్లు అయితే వేస్తుంటాను. నేనైతే మా అత్త పైన ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదండి, అది ఏంటో కాదండి. నేను మా పెద్ద పాపకి ఫొటోస్ దిగేటప్పుడు 2 months ప్రెగ్నెంట్ ఉన్నాను. అప్పుడు వెళ్ళి మేము ఆ ఫోటోషూట్ తీసుకున్నాము.
నాకైతే సర్ప్రైజింగే అనిపిస్తుంది, ఎందుకంటే అది కూడా ఒక బేబీ బామ్ ఫోటోషూట్ లాగానే అనిపించింది. ఇది ఇక్కడ కూడా అదే బేబీ బామ్తోనే ఫోటో దిగాను. ఇక్కడైతే నా సింగిల్ ఫోటో పెళ్లి కూతురుగా, ఇదైతే చీర చేంజ్ అయిన పిక్, అక్కడ కన్ను పెట్టుకొని చూస్తున్నది. మేమైతే ఫోటోషూట్కి చాలా లేట్గా అయితే వెళ్ళాము, తొందరగా అయితే వెళ్ళలేదు. పెళ్ళైన వెంటనే 2 months తర్వాత వెళ్ళాను. నేను మా పాపకి 2 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వెళ్ళాను. ఇక్కడైతే మా వారు అన్నీ చూపిస్తున్నట్టు పిక్ ఒకటి వచ్చింది. ఇవన్నీ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పిక్స్. చాలా అంటే చాలా బాగా తీశారు. అది ఎవరు తీశారు అనేది మెట్రో డిజిటల్ ఫోటోగ్రాఫర్ తీశారు. అతనైతే చాలా బాగా తీశారు. మా పెళ్లి పిక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్, ఫొటోస్ చాలా బాగా తీశారు. మా పాప బర్త్డే ఫంక్షన్స్ కూడా వారితోనే చేయించుకున్నాం. మేమైతే చాలా బాగా తీశారు కదా. మీకు కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వారి నంబర్ పిన్ చేసేస్తాను. అయితే నా ఆల్బమ్ ఫాస్ట్గా అయితే చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మీరైతే ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ ఆల్బమ్ కావాలో కింద కూడా కామెంట్ చేయండి. మా పాప బర్త్డేది ఫొటోస్ కానీ, నా ఎంగేజ్మెంట్ ఫొటోస్ కానీ, రిసెప్షన్ కానీ అవి కూడా కావాలంటే కింద కామెంట్ చేసేయండి. అవి కూడా చేసేస్తాను. ఫాలో ఫర్ మీ.